అంటే ఇప్పటికి చాలా మంది అపోహలతో ఉన్నారు మేడం. ఉమ్, పెట్టొచ్చా లేదా? ఉమ్, అంటే 60,000, 70,000 చెప్తున్నారు. పెద్ద ఎత్తున రేట్లు పెంచారని చెప్పి కొన్ని అపోహలు అనేది కొంతమందిలో ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ కొనే వాళ్ళకన్నా అపోహలు సృష్టించే వాళ్ళు ఎక్కువైపోయారు అమరావతి ఎక్కువైపోయారు. విషయంలో. సో దీనిపై మీ స్పందన ఏంటి? మీరు అపోహలు వదంతులు నమ్మొద్దు. ఇప్పుడు అమరావతి ఏరియా హైదరాబాద్ అంత స్పీడ్గా పెరగకపోవచ్చు, కొంచెం స్లోగానే ఉండొచ్చు, కానీ పెరుగుతుంది, స్కోప్ ఉంది. అమరావతి ఏంటి నన్ను అడిగితే వైజాగ్ అయినా పెరుగుద్దండి, పెరగకుండా ఏది ఆగదు. Yeah. విజయవాడలో ఇంకా పెరగటానికి ఏముంది, మొత్తం పెరిగి కూర్చుంది విజయవాడ. ఏదైనా అమరావతి చుట్టుపక్కల పొలాలు కావచ్చు, 29 గ్రామాలు, ఊర్లలో స్థలాలు కావచ్చు, ఏవైనా కొనుక్కోండి మీరు. ఓకే, ఇప్పుడు ఇవాళ కొండాపూర్ దగ్గర హాస్టల్స్ ఉన్నాయి, చూశారు కదా, తెలుసు మేడం. అంజయ్ నగర్లో. ఆ హాస్టల్స్ రెంట్లు ఎంత అనుకుంటున్నారు? చెప్పలేము. ఎన్ని మీ కళ్ళ ముందే జరిగాయి. అన్నీ అసలు అసలు ఈ రోజుకి గత సంవత్సరం వచ్చినాయి అక్కడ సిమెంట్ రోడ్లు. అవును, కరెక్ట్. మీరు ఊహిస్తారా? లేదు. ఇంత హైదరాబాద్లో, ఇంత కోర్ హైదరాబాద్లో మట్టి రోడ్లు ఉన్నాయంటే, మట్టి రోడ్లు ఉన్నా వెళ్తున్నారు, ఉంటున్నారు, జనాలు ఉంటున్నారు, స్టూడెంట్స్ ఉంటున్నారు, ఎంప్లాయీస్ ఉంటున్నారు. రేపొద్దున మీరు ఆ 29 గ్రామాలు చుట్టుపక్కల గ్రామాల్లో ఊళ్ళల్లో మీకు స్థలం దొరికినా కొనుక్కోండి నేను ఏ ధైర్యంతో చెప్తున్నాను అనుకుంటున్నారు? రేపు అక్కడ ఐటీ డెవలప్ అయింది అనుకోండి, ఆ ఊర్లో ఏదన్నా ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఇల్లు రెంట్కి ఇచ్చుకుంటే డబ్బులు వస్తా, హాస్టల్ కట్టుకుంటే డబ్బులు వస్తాయా? ఇప్పుడు ఆదిబట్టలు చూడండి, హైదరాబాద్లో ఆదిబట్టలో హాస్టల్స్ పరిస్థితి చెప్పండి. ఇప్పుడు ఆదిబట్టలో టాటా కంపెనీ వెళ్ళింది, ఎవరన్నా ఊహించారు అటువైపు టాటా కంపెనీ వెళ్తుందని? సరిగ్గా మీరు అన్నదే నిన్న కేటీఆర్ గారు అమరావతి హైదరాబాద్తో పోటీ పడిద్దా అన్నప్పుడు, అమరావతి హైదరాబాద్ అనేది 400 సంవత్సరాల చరిత్ర, అమరావతి ఇప్పుడు డెవలప్ అవుతుందని చెప్పి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా. కానీ ఇప్పుడు అమరావతి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉంది కాబట్టి అదొక టెక్నాలజీ సిటీగా 400 సంవత్సరాలు పడితే కనీసం అది. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, హైదరాబాదు 400 సంవత్సరాల చరిత్ర, కానీ ఈ 400 సంవత్సరాల చరిత్రకి సైబరాబాద్కి సంబంధం లేదుగా. ఎస్, ఇదే పాయింట్ మెయిన్. నేను 400 సంవత్సరాల చరిత్రని కించపరచట్లేదు, తక్కువ చేయట్లేదు. ఇప్పుడు ఇవాళ అసెంబ్లీ ఉంది, గాంధీ హాస్పిటల్ ఉంది, ఉస్మానియా హాస్పిటల్ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, నిజాం కాలేజ్ ఉంది. అసలు మనం హైదరాబాద్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా మనకు అంతుబట్టని నిజాం కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్ నిండా ఉన్నాయి, ఎవరికి తెలియదు అవన్నీ ఉన్నాయి కదా. వాటన్నిటికీ సైబరాబాద్కి సంబంధం లేదు. అదొక చరిత్ర, ఇదొక చరిత్ర. అయితే ఈ చరిత్ర, ఇది కొత్త చరిత్ర. ఈ చరిత్ర ఎన్ని సంవత్సరాల్లో నిర్మితమైంది? వితిన్ 20 ఇయర్స్లో. 20 ఇయర్స్లో విజన్ 2020 వల్ల వచ్చింది. అక్కడ నిజాం దగ్గర ఉన్న డబ్బులకి నిజాము సంవత్సరాల తరబడి కట్టారు, కానీ ఆ వాస్తు శిల్ప కళకిన్ను సైబరాబాద్ బిల్డింగ్స్కి సంబంధం లేకపోవచ్చు, అది వేరే విషయం. ఆయన పర్షియన్ అలా రకరకాల దేశాల నుంచి పిలిపించి ఆయన చేశారు. ఇన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉన్నాయి. కాపాడుకోవడంలో మనమే విఫలమయ్యాం తప్పితే అవి నో డౌట్ అది ఒక హెరిటేజ్. ఎప్పుడు కూడా యాంటిక్ పీస్కిను ట్రెండింగ్లో ఉన్న పీస్కి పోటీ పెట్టకూడదు. అది 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 ఎట్లుంటుందంటే కుందేలుకి తాబేలుకి పోటీ పెట్టినట్టు ఉంటుంది. అందుకని అలాంటివి మానేసుకోవాలి మనం. 400 సంవత్సరాల చరిత్ర అనేది అది గతం, ఇది ప్రస్తుతం. ఈరోజు 24 సంవత్సరాల్లో 2000 సంవత్సరంలో ఏముంది? ఇక్కడ పొలాలు ఉన్నాయి. 2024 సంవత్సరం వచ్చేసరికి ఏమొచ్చింది? మీకు చంద్రబాబు నాయుడిని తిట్టాలి అనుకుంటే, విమర్శించాలి అనుకుంటే, రాజకీయ ప్రత్యర్థి అనుకుంటే అనుకోండి, కానీ చరిత్రని గుప్పిట్లో పెట్టి దాచిపెట్టలేము మనం. ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర నుంచి మొదలెట్టి కోగాపేట నియోపోలిస్ వరకు, నియోపోలిస్లో మీరు ఎకరం 100 కోట్లకు అమ్మగలిగారు అంటే దానికి బీజం ఏ రోజు పడింది? 1996లో పడింది, 97లో పడింది. 97లో ఎస్టీపీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ అనే ఒక చిన్న ఆఫీసు, మైత్రివనంలో ఉన్న ఆఫీసు, వాళ్ళు అక్కడికి వచ్చి మైత్రివనం నుంచి ఇక్కడికి వచ్చి మాదాపూర్కి వచ్చింది. వచ్చి మాదాపూర్లో ఆ ఎస్టీపీ వాళ్ళు
ఫైబర్ టవర్స్ ప్లాన్ చేసుకొని కట్టుకొని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అది అంచెలంచెలుగా మీకు కోకాపేట నియోపోలిస్ వరకు వెళ్ళడానికి బీజం పడింది అప్పుడు. మీరు చెప్పే దాని ప్రకారమే కనుక అయితే కనుక 400 సంవత్సరాల నుంచి నిర్మితమైందే కావాలి అనుకుంటే మరి ఇంత షార్ట్ పీరియడ్లో ఈ డెవలప్మెంట్ ఎట్లా వచ్చింది? ఆ రోజున్న మ్యాన్ పవర్కి, ఆ రోజున్న టెక్నాలజీకి, ఆ రోజున్న స్లో శాస్త్ర సాంకేతికత ఇప్పుడున్నంత లేదు కదా అప్పుడు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పేపర్ ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలి 400 సంవత్సరాల క్రితం. ఒక మనిషి పట్టుకొని ఎన్ని కిలోమీటర్లైనా నడుచుకుంటూనో గుర్రం ఎక్కువ వెళ్ళి ఇవ్వాలి. ఇవాళ అమెరికా నుంచి ఒక పేపరు హైదరాబాద్కి ఎంతసేపట్లో వస్తుందో చెప్పండి? ఫ్యాక్స్లో సెకండ్స్లో వస్తుంది. ఇది టెక్నాలజీ అంటే. ఈ టెక్నాలజీ ఉన్నప్పుడు ఇలా నిర్మితం చేయటం చాలా ఈజీ. కానీ టెక్నాలజీ సరైన టైంలో 96లో ఒడిసిపట్టాలి, టెక్నాలజీని వాడాలి, విజన్ ఉండాలి. ఇక్కడ కావాల్సింది ఏంటంటే టెక్నాలజీ ఉన్నంత మాత్రం సరిపోదు. ఇప్పుడు దేశం మొత్తం మీద టెక్నాలజీ ఉందిగా, ఒక్క చంద్రబాబు నాయుడుకి ఇవ్వలేదుగా టెక్నాలజీని. మరి చంద్రబాబు నాయుడు మాత్రం ఎట్లా చేయగలిగాడు? ఐఎస్బి వాళ్ళు దేశమంతా తిరిగారు. బాంబే వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, మెడ్రాస్ వెళ్ళారు, అన్ని చోట్లకి వెళ్ళారు. వాళ్ళు హైదరాబాద్లోనే ఎందుకు పెట్టారు? వాళ్ళకు ఒక విజన్ ఉన్న నాయకుడు కనిపించాడు, వచ్చింది. అందుకని ఏంటంటే విజన్ ఎప్పుడైనా ఇంపార్టెంటే. అది పొలిటికల్ విజన్ అయినా అవనివ్వండి, పర్సనల్ విజన్ అయినా అవనివ్వండి, టెక్నాలజికల్ విజన్ అయినా అవనివ్వండి, విజన్ అయితే ఉండాలి. మీరు టెక్నాలజికల్ విజన్ అన్నారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్త టెక్నాలజీ మీద ఎక్కువ దృష్టి పెట్టి అమరావతిని అటువైపు తీసుకొని పోవాలి. ఏ టెక్నాలజీ, రోబోటిక్ కావచ్చు, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందని మళ్ళీ ముందే ఊహించారా? సో మళ్ళీ ముందే ఊహించారు అంటే మనకి 20 years తర్వాత ఏం ఉండబోతుందని ఇప్పుడే కనిపించేటట్లు చేస్తున్నారు. గ్రాఫిక్స్ అన్నారు, కాకపోతే గ్రాఫిక్స్ అంటారు మనోళ్ళు. సరే, ఇప్పుడు అనగలిగే తెలివి ఉన్నోళ్ళు కూడా ఎవరు లేరు, అందరూ ఇంట్లో కూర్చున్నారు. వాళ్ళందరూ అన్నా ఎవరు పట్టించుకోరు. గ్రాఫిక్స్ అని అన్నారు కదా. సరే, గ్రాఫిక్సే కదా, ఆ కట్టిన బిల్డింగు కొన్ని 10 అంతస్తులు, 15 అంతస్తులు, 20 అంతస్తులు బిల్డింగులు కూడా అయినాయి. సరే, దాని మీద తీసుకెళ్ళి కిందకు దోద్దాము, గ్రాఫిక్సేగా. మరి వెళ్ళండి అక్కడికి వెళ్ళి పైనుంచి దూకండి, గ్రాఫిక్సేగా అంటే ఎవరు మాట్లాడరా. అందుకని ఇవన్నీ వద్దండి. ఏ రాష్ట్రంలో అయితే ప్రజల కోసం, ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని పార్టీలు కలిసి వస్తాయో ఆ రాష్ట్రం బాగుపడుతుంది, ఆ రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్తుంది. ఇప్పటికైనా నేను కోరుకునేది ఏంటి అంటే, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఉంది కదా, వీళ్ళు కేంద్ర ప్రభుత్వంతో మంచి సయోధ్యత ఉన్నారు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం వీళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి, నిధుల విషయంలో కావచ్చు, వేట్ల విషయంలోనైనా వెనకడుగు ఉండదు కాబట్టి ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది అని మనం నమ్మొచ్చు. ఇప్పుడు కేంద్ర సహకారం చాలా ఇంపార్టెంట్. దాని ప్రకారం ఇప్పుడు మనం చూడండి, రైల్వేకి ఎంత బడ్జెట్ వచ్చింది మనకి. రైల్వే బడ్జెట్లో ఇప్పుడు మొన్న కొత్త రైల్వే లైన్ అంటే ఎప్పటి నుంచి అడుగుతున్నామండి, వైజాగ్ స్పెషల్ లైన్ కావాలని చెప్పి స్పెషల్ జోన్ అడుగుతున్నాము, వైజాగ్కి ఇచ్చారా? ఇప్పుడు చూడండి, అమరావతికి పరిగెట్టుకుంటా వచ్చి ఇచ్చారు. ఇది కావాలి ఇప్పుడు ఫైనల్గా మేడం. సో అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది మీరు హైదరాబాద్లో చూశారు, అమరావతిలో కూడా చూడబోతున్నారు. సో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకే ఇప్పుడు కొన్ని ఈ అపోహాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. సో వాళ్ళకున్న బడ్జెట్లో ఇప్పుడు అందరూ ఒకే చోట కొనలేరు. సో వాళ్ళకున్న తక్కువ బడ్జెట్లో కొంచెం దూరం వెళ్ళి కొన్నా కానీ ఫ్యూచర్ అయితే ఉంటుందని చెప్పి మీరు నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇంకా ఈ అపోహల నుంచి బయటపడాలంటే, ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా బాగా పెరగాలంటే ఏం చేయాలి మేడం? ఒకటండి, ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేస్తుంది. వ్యక్తులుగా మనం ఏం చేసుకోవాలి అంటే, అది మన పర్సనల్ ఇంట్రెస్ట్, మన వ్యక్తిగతమైన అభిప్రాయం. అది దానికి ఏంటి అంటే, మనకు కావాల్సింది, మనకు కూడా చంద్రబాబు నాయుడు గారు అంత విజన్ అందరికీ ఉండకపోవచ్చు, ఎవరికి కావాల్సినంత విజన్ అయితే వాళ్ళకు ఉండాలి కదా. వాళ్ళ విజన్ ప్రకారం వాళ్ళు, మన దగ్గర ఇంత డబ్బు ఉంది, ఈ డబ్బును ఎక్కడ పెట్టుకుంటే సేఫ్టీ అనేది ఆలోచించుకొని పెట్టుకోవాలి. ఈ పెట్టుకోవాలన్నప్పుడు అప్పులు చేసి పెట్టడం అయితే కరెక్ట్ కాదు, వద్దు. ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కొన్ని ఇన్వెస్ట్మెంట్లు 6 నెలల్లో మనకి ఎంతో కొంత లాభం వచ్చే ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి, కొన్ని సంవత్సరం ఉంటాయి, కొన్ని 2 సంవత్సరాలు ఉంటాయి. దీనికి నేను ఎప్పుడూ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే, ఇప్పుడు మనం కొన్ని విత్తనాలు వేస్తాం భూమిలో, అన్నిటికన్నా లేటుగా మొలిసేది సొరకాయ విత్తనం, అన్నిటికన్నా ముందు మొలిచేది మెంతులు.
ఫస్ట్ వేసిన వెంటనే 3వ రోజు ఏమో మొలకలు వచ్చేసేస్తాయి మెంతులకి. సొర విత్తనాలు రావాలి అంటే మినిమం 12 రోజులు కావాలి మొక్క రావాలంటే. మరి నేల ఒకటే, 2 విత్తనాలే, కానీ విత్తనంకి తేడా ఉంది. అలాగే పెట్టే ప్లేస్ని బట్టి కూడా మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. మీరు ఏం పర్వాలేదు, నేను సొర విత్తనమే వేస్తున్నాను అనుకోండి, 10 సంవత్సరాలకి రిటర్న్స్ వస్తాయి అనుకోండి. మీకు మీ లైఫ్కి, మీ ఆర్థిక అవసరాలకి తగ్గట్లు మీకు ఒక విజన్ ఉండాలి. ప్లానింగ్ ప్రకారం మీరు నా పిల్లలు ఇప్పుడు 10 సంవత్సరాల వయసులో ఉన్నారు, వీళ్ళకి 20 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి వీళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు, అప్పుడు నాకు డబ్బులు కావాలి. లేదు పిల్లలకి 25 ఏళ్ళు వచ్చేప్పటికి పెళ్ళిళ్ళు చేయాలి, అప్పటికి డబ్బులు కావాలి. లేదు వాళ్ళకి ఒక స్వయం ఉపాధి ఇవ్వాలి అంటే చదువులు అయిన తర్వాత నేను కొంత పెట్టుబడి ఇవ్వాలి అనుకుంటే వీళ్ళు మొదటి నుంచి కూడా ఒక ప్లానింగ్లో ఎంత దూరమైనా అవనివ్వండి, ఒక్కటే మీరు చూసుకోవాల్సింది లీగల్గా బాగుంటే కనుక మీకు ఒక రోజు కాకపోతే ఒక రోజుకి మీ డబ్బులు ఎక్కడికి పోవు. ఇప్పుడు లీగల్గా బాగాలేదు, హైదరాబాద్ నడిబొడ్డుని ఇస్తానంటున్నారు, నాకు మామూలు మార్కెట్ 3 లక్షలు ఉంది, 1 లక్షకే ఇస్తానంటున్నారు. తీసుకుని నేను ఏం చేయాలి? ఏం చేసుకుంటాను నేను? దాన్ని పేపర్లు ఇంట్లో పెట్టుకుని కూర్చోవాలి. లేదంటే అల్లు అర్జున్ సినిమాలో చూపించినట్టు వాడిని ఎవడో పంపించి, ఆడెవడో ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉంటే వాడి మీద తగాదాకి పంపించి పేపర్లు తెప్పించుకో. అంతే కదా? కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. అంతే కదా. నీకు లీగల్గా లేని కాడికి నీ దగ్గర పేపర్లు ఉండి ఏంటో ఉపయోగం? అందుకని లీగాలిటీ మీరు ఖచ్చితంగా చూసుకోండి. లీగాలిటీ లేకపోతే మిమ్మల్ని దేవుడు కూడా రక్షించలేడు. లీగాలిటీ పర్ఫెక్ట్గా చూసుకోండి, పొజిషన్ మీ దగ్గర పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పొజిషన్లోకి ఇంకొకరిని రానివ్వద్దు. దానికి సంబంధించి ట్యాక్సులు కట్టుకో. కొంతమంది ఎలా ఉంటారంటే నాతో సహా కొన్నిసార్లు ఎందుకు ట్యాక్స్ కట్టేది, ఎందుకు కరెంటు కనెక్షన్ తీసుకునేది, ఎందుకు బోర్ వేసేది అని ఆలోచిస్తాం. ఇవన్నీ వేసావు అంటే నీ దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్కి ఇవన్నీ యాన్సిలరీ డాక్యుమెంట్స్ అవుతాయి. నీకు ఆ భూమి మీద నీకు ఒక హక్కుని ఇస్తాయి. అలాంటివి చేసుకొని పెట్టుకొని ధైర్యంగా ఉండండి, ధీమాగా ఉండండి. రియల్ ఎస్టేట్ కూడా ఒక్కొక్కసారి ఈ ఏరియాలో ఒక ప్రాజెక్ట్ వస్తుందని కొంటామండి, రాలేదు, లేట్ అవుతుంది, నిరాశ పడకూడదు. అందుకే నేను చెప్తున్నా, ఎవరైనా సరే 5 సంవత్సరాలు బ్లాకింగ్ పీరియడ్, ఇప్పుడు మనం ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకుంటాం బ్యాంకులో, అలా వేసుకోండి. 5 సంవత్సరాల్లో మీకు రిటర్న్స్ వస్తాయి ఖచ్చితంగా. ఒక్కసారి పెరగడం మొదలైంది అనుకోండి, ఆగదది, దాని చివరి పాయింట్కి వెళ్ళేదాకా పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఒక స్పార్క్ వస్తుంది, స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం టపాకాయలు వేస్తాం, ఫస్ట్ స్పార్క్ రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది, ఒకసారి బ్లాస్ట్ అయ్యింది, అంతే. రేపు అమరావతిలో కూడా అలానే ఉంటుంది. మంచి టైం ఇది, ఇన్వెస్ట్ చేసుకుంటానికి మంచి టైం. అనుమానాలు పెట్టుకోవద్దు, ఎక్కడ అస్సలు అక్కర్లేదు. మీరు కోర్లోనే ఉండాలని అనుకోమాకండి, అప్పులు తెచ్చి కొనకండి. దూరమైనా పర్వాలేదు, చేతిలో ఉన్న డబ్బులతో కొనుక్కోండి. మంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లీగల్. అసలు ఇక ఎవ్వరూ చెప్పక్కర్లా. పిల్లలకు నడకలు ఎన్నిసార్లు నేర్పుతారు? ఎవరైనా ఒకసారి నేర్పితే చాలు కదా, నేర్చేసుకుంటారు.